ఉన్నారు వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు సమర్పిస్తున్నాను. మాదియా పారసికుల సామ్రాజ్యంలో దేవుని జోక్యం. మాదియా పారసికుల సామ్రాజ్యంలో దేవుడు కోరేషును వాడుకొని యూదుల్ని తిరిగి రప్పించి దేవుని మందిరాన్ని కట్టనారంభించాడు. అది దేవుడు చేసిన జోక్యం. అలాగే ఈ టైంలో దేవుడు కట్టబోతున్న ఆ మందిరాన్ని నిలిపివేయించాడు. ఇప్పుడు నిలిపివేయబడిన ఆ మందిరం అంటే నిర్లక్ష్యం చేసి విడిచిపెట్టేసిన ఆ మందిరం, లేకపోతే అధికారుల చేత నిలిపివేసిన మందిరాన్ని దేవుడు తిరిగి కట్టిస్తాడు. దాని కొరకు ఎవరిని వాడుకుంటున్నాడో, ఎలా వాడుకున్నాడో ఈరోజు చూద్దాం. మాదియా పారసికుల సామ్రాజ్యంలో దేవుని జోక్యంలో దేవుని మందిరము కట్టబడుట. దేవుని మందిరము కట్టబడుట అంటే కట్టడానికి అనుమతి ఇచ్చింది ఆయనే, దాన్ని ఆటంకపరిచింది ఆయనే, తిరిగి కట్టింపజేసేది ఆయనే. దీన్ని బట్టి అంతటా అన్ని సందర్భాల్లో అన్ని సంఘటనలో దేవుడు ఉంటాడు. దేవుని జోక్యం లేకుండా ఏది జరగదు. అది మనకు అర్థం అవ్వాలి. అప్పుడు దేవుని మందిరం ఆపేశారు. అసలు దేవుని మందిరాన్ని ఎవరైనా ఆపగలరా? అసలు ఎవరైనా దాన్ని సాహసించగలరా? సాహసించలేరండి. మరి ఎలాగాగింది? దేవుడే అనుమతించాడు. ఇప్పుడు దేవుడు ఆ పరీక్షాకాలం అయిపోయింది. ఎందుకు అనుమతించాడో ఆ టెస్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాడండి దేవుడు? ఆ మందిరాన్ని కట్టింపజేస్తాడు. అప్పుడు దానికి దేవుడు ఎలా వాడుకున్నాడో చూద్దాం. ఈ సంఘటన ఎజ్రా 5-6 అధ్యాయంలో ఉంటుంది. అప్పుడు 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ప్రవక్తలైన హగ్గయియు 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఇద్దో కుమారుడైన జకర్యయు యోధా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెజోదాకు కుమారుడైన యోషువ లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయం చేయవచ్చిరి. అంటే దేవుని మందిరం ఆటంకపరచబడింది. దేవుని మందిరం నిలిపివేశారు. ఎన్ని సంవత్సరాలు? బహుశా 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఆ మందిరం కట్టలేదండి. మరి మందిరం కట్టలేకపోతే మరి ప్రజలు ఏం చేస్తున్నారండి? ప్రజలేమో నిర్లక్ష్యంగా ఉన్నారండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 2 ప్రవక్తలను పంపించాడండి. ఎవరండి వాళ్ళు? హగ్గయి, జకర్యా. అప్పుడు నిర్లక్ష్యముగా ఉన్న యూదులను హెచ్చరించుటకు దేవుడు ప్రవక్తలను పంపుట
ఎజ్రా 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎవరా ప్రవక్తలు? హగ్గయి, జకరియా, వీళ్ళిద్దరిని పంపించాడండి దేవుడు. ఇందులో దేవుని జోక్యం ఉందండి. అమ్మా ఏంటమ్మా ఆయన జోక్యం? నిర్లక్ష్యంగా ఉన్నవాడిని హెచ్చరించటం ఆయన జోక్యం. అంటే ఇప్పుడు నిర్లక్ష్యం ఎందుకు వచ్చింది వీళ్ళకి? దేవుని మందిరం ఆగిపోయింది, అయిపోయి అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే భౌతికమైన వాటిలో పడ్డారండి. భౌతికమైన జీవనంలో బిజీ అయ్యారండి. దేవుని పనినేమో విడిచిపెట్టేశారు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేశారు, ఇక భౌతికమైన వాటిలో పడ్డారండి. అప్పుడు దేవుడు ఈ హగ్గై జకర్యాని వాడుకొని వారిని పంపించాడండి. అప్పుడు అయితే మొత్తం చదవము. అయితే హగ్గై గ్రంథంలోంచి ఒక వచనం చదువుదామండి. హగ్గై గ్రంథం ఒకసారి దయచేసి చదవండి. అక్కడికి వెళ్ళి ఒకసారి వచ్చేద్దాం. హగ్గై 1వ అధ్యాయం 4వ వచనం. అంటే 2వ వచనం ఏమంటున్నారంటే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుకుంటున్నారే. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారట అండి, ఇంకా టైం ఉంది, ఇంకా బోల్ టైం ఉంది, ఇంకా సమయం లేదు అనుకుంటున్నారట అండి. దేని కడతానికి అంటే యెహోవా మందిరం కడతానికి. అంటే ఇది ఎంత ఆశ్చర్యం అంటే చూడండి. ఎవరైనా అమ్మ మీరు రక్షించబడతారంటే ఇంకా దేవుడు ఆ సమయం అవ్వలేదండి. తప్పు మాట, రైట్ మాట అండి అది. అమ్మా తప్పు ముప్పావు మాట. ఇంకా టైం లేదండి రక్షణకి. ఇంకా దేవుడు టైం ఇవ్వాలండి. ఇంకా దేవుడు టైం ఇవ్వాలా? ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చేసాడు, నువ్వే ఆలస్యం చేస్తున్నావు. అమ్మ ఎప్పుడైనా కొద్దిగా చర్చకు రండమ్మంటే దేవుడు ఇంకా టైం ఇవ్వలేదండి, నన్ను పిలుచుకోవాలి ఆయన పిలవాలటండి, ఆయన పిలవాలటండి ఈ మరి స్పెషల్. తప్పుడు మాట్లాడినవి అవి మనం చెప్పుకున్న సాకులు అవి. నేను చాలా మందిని అంటే దేవుడే నడిపించుకుంటాడండి అవసరమైతే అంటాడండి. దేవుడు నడిపించడం ఏంటి అలా? కాబట్టి వీళ్ళు ఇంకా టైం రాలేదు అనుకుంటున్నారట. పోనీ ఇంకా సమయం రాలేదని ఇల్లు కట్టుకోవడం మానేశారా? ఇంకా సమయం రాలేదని భౌతికమైన పనులు విడిచిపెట్టేశారా? సమయం ఇంకా రాలేదని యెహోవా మందిరం కట్టుటకు అని మీరు అంటున్నారే. అప్పుడు 4వ వచనం, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? ఒక పక్క మందిరం ఎలా ఉందండి, పాడైపోయి ఉంది. అంటే పునాది వేసి వదిలేశారండి. పునాది వేసి 20 సంవత్సరాలకు ఎలాగుంటుందండి? పాడైపోద్దండి. అది పాడై ఉండగా మీ ఇల్లు మాత్రం సరంబి వేసిన ఇళ్లలో మాత్రం ఉన్నారు. అది పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుట ఇది సమయమా? ఏది సమయం? దేవుని మందిరం కట్టడం ముఖ్యమా, వాళ్ళు ఇల్లు కట్టుకోవడం ముఖ్యమా? అంటే అంత నిర్లక్ష్యం చేశారండి వాళ్ళు, అంత నిర్లక్ష్యం చేశారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే చిల్లు సంచులో డబ్బులు వేసినట్టుగా ఉందన్నమాట వాళ్ళ పరిస్థితి. అంటే దేవుడి దీవెన లేదండి, దేవుడి ఆశీర్వాదం లేదండి. మరి దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? అప్పుడు హగ్గై చెప్తున్నాడండి 8వ వచనంలో 7వ వచనంలో, కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మీరు చేసేది కరెక్టా, తప్ప, రైటా? మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. దేవుని మందిరం అలా ఉంటే దాన్ని విడిచిపెట్టేసి మీరు భౌతికంగా మీ 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 సంగతులు ఆలోచిస్తున్నారు. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. ఒకవేళ
ఇప్పుడు దేవుడు అంటే ఆ ప్రశ్న ఎవరికి వేస్తాడండి? ఆ ప్రశ్న ఇప్పుడు ఆ ప్రశ్న ఎవరికి వేస్తాడండి? అమ్మా, క్రైస్తవులకు వేస్తాడు. క్రైస్తవుల్లో ఎవరికి వేస్తాడండి? అమ్మా, క్రీస్తు సంఘస్థులు. క్రీస్తు సంఘస్థులు ఎవరిని వేస్తాడండి ఆ ప్రశ్న? అమ్మా, ఇప్పుడు దేవుని మందిరం ఏదండి? క్రీస్తు యొక్క సంఘం. ఆ సంఘాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తిని దేవుడు ప్రశ్నిస్తాడండి. ఆరాధన నిర్లక్ష్యం చేసే వ్యక్తిని ప్రశ్నిస్తాడండి. సంఘాన్ని హత్తుకుని వారికి ప్రశ్నిస్తాడండి. నువ్వు నన్ను విడిచిపెట్టేసి, సంఘాన్ని విడిచిపెట్టేసి, ఆరాధన విడిచిపెట్టేసి, బైబిల్ని విడిచిపెట్టేసి, వాక్యాన్ని విడిచిపెట్టేసి నువ్వు తిరుగుతున్నావు కదా, ఇది సమయమా? రక్షించబడిన ఏ వ్యక్తి కూడా సంఘాన్ని విడిచిపెట్టకూడదండి. రక్షించబడిన ఏ వ్యక్తి కూడా ఆరాధన మానకూడదండి. క్రైస్తవ జీవితానికి మొట్టమొదటి పతనం ఏంటో తెలుసండి? మొట్టమొదటి పతనం యొక్క మెట్టి ఏంటో తెలుసండి? మీకు ఎవరికి అర్థం కాదండి. అది ఆరాధన మాట అక్కడ స్టార్ట్ అవుద్దండి నిర్లక్ష్యం. ఇప్పుడు అడగడండి దేవుడు ఆ ప్రశ్న. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. యెహోవా మందిరాన్ని విడిచిపెట్టేసి మీరు మీ భౌతికమైన వాటిలో ముందుకు వెళుతున్నారు. ఇది సమయమా? ఇది సమయమా అని బైబిల్లో చాలా మంది అన్నారు కదమ్మా. ఇది సమయమా అని ఎవరు అన్నారమ్మా? ఎలీషా అన్నాడండి. నువ్వు వెండి బంగారాలు సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? అలాగే చాలా సందర్భాలు ఆ మాటలు ఉంటాయి. ఇది సమయమా? ఇది సమయమా? ఇది సమయమా? అప్పుడు హగ్గయి అంటున్నాడండి, పర్వతములు ఎక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినట్లా దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందును. మరి మీ ఎడల నేను సంతోషించాలంటే ఏం చేయాలి? ఈ మందిరాన్ని తిరిగి కట్టండి అని హగ్గయిని పంపించాడండి. జకరీని పంపించాడండి. అంటే ఇక్కడ దేవుని జోక్యం ఏంటండి? నిర్లక్ష్యంగా ఉన్నవారిని హెచ్చరించి ఏ విషయంలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ విషయంలో వారు సరిదిద్దుకోవటానికి హెచ్చరిస్తాడండి. అంతేనండి. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏ విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటావో ఆ విషయంలో దేవుడు హెచ్చరిస్తాడండి. అప్పుడు చిన్న ప్రశ్న వేస్తాను. వీళ్ళని నిర్లక్ష్యంగా ఉన్న వారిని దేవుడు ప్రవక్తలను పంపి హెచ్చరింప చేస్తాడంటే ఇక్కడ ఏంటండి? దేవుడు అలాంటి వాడండి. లేకపోతే ఇశ్రాయేలుని ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నాడండి. అందుకే ప్రవక్తలను పంపించాడండి. ఒకవేళ ఇప్పుడు మనల్ని హెచ్చరిస్తాడు. ఎలా హెచ్చరిస్తాడండి? ఇప్పుడు ఒకవేళ మనం నిర్లక్ష్యంగా ఉంటే ఎలా హెచ్చరిస్తాడు? కొన్ని వాక్యాన్ని పక్కన పెట్టండి, ఇంకెలా హెచ్చరిస్తాడు? అమ్మా, అంతేనా? శ్రమలు అనుమతించి హెచ్చరిస్తాడండి. అంటే ఆ శ్రమలు నీకేది ఇండికేషన్ అన్నమాట. అప్పుడు కొంతమంది అంటారు, మరి కొంతమంది బాగున్నారు కదండి, హ్యాపీగా ఉన్నారు కదండి అన్నారు. అంటే వాళ్ళకి ఎలాంటి శ్రమ లేదు, వాళ్ళకి ఎలాంటి హెచ్చరిక లేదు. మరి వాళ్ళ సంగతి ఏంటండి? అమ్మా, దేవుడే విడిచిపెట్టేశారు, అంతేనండి. ఇంక వాళ్ళని హెచ్చరించడండి దేవుడు. వాళ్ళ శ్రమలు కూడా అనుమతించడండి దేవుడు. ఎందుకు తెలుసండి? ఎందుకండి విడిచిపెట్టేసి ఎందుకు విడిచిపెట్టాడండి? వాళ్ళు దేనికో నియమించబడిన వాళ్ళు అటండి. దేనికి నియమించబడిన వాళ్ళు అండి? నరకానికి నియమించబడిన వాళ్ళు, నాశనానికి నియమించబడిన వాళ్ళు. అంతేనండి. కనుక ఇక్కడ దేవుని జోక్యం ఏంటంటే నిర్లక్ష్యంగా ఉన్న యూదుల్ని హెచ్చరించడానికి దేవుడు ప్రవక్తలను పంపించాడండి.
అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దామండి, ఎజ్రా గ్రంథానికి వచ్చేద్దాం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుని మందిరమును కట్టనారంభించిరి అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారండి, ఆ హెచ్చరికను బట్టి మళ్ళా కట్టనారంభించారనమాట. అప్పుడు ఇతను ఏ కాలం, దర్యావేషు, లేకపోతే దర్యావేషు గురించి తర్వాత ఆలోచిద్దాం. సరే కడుతున్నప్పుడు ఎవరో వచ్చారటండి మళ్ళా డిస్టర్బ్ చేయటానికి. అంటే డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారండి. వీళ్ళెవరు, సిరియాలో ఉన్న అధికారులు అన్నమాట అండి. ఈ సిరియాలో ఉన్న అధికారులు వచ్చి వాళ్ళని అడిగారటండి, 3వ వచనం, అంతటా నదీ యువతల అధికారి అయిన తత్తనయును శతర్భోజ్ఞాయును వారి పక్షమున్న వారును యూదుల యొద్దకు వచ్చి, ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారము నిలుపుటకు ఎవరు మీకు సెలవిచ్చిరి? మళ్ళీ ఈ మందిరాన్ని కడుతున్నారు, ఈ మందిరాన్ని కడతానికి మీకు ఎవరు అనుమతించారు? అప్పుడు వాళ్ళు చెప్పారటండి, అసలు యాక్చువల్గా కోరేష్ పరిపాలనలోనే మాకు ఈ ఆజ్ఞ ఉందని. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అప్పుడు దర్యావేషు దగ్గరికి పంపించారటండి కొంతమందిని, వెళ్ళండి వీళ్ళేదో కోరేష్ ఆజ్ఞ వలన మందిరం కడతానంటున్నారు, అసలు దర్యావేషు దగ్గర నుంచి మనం లెటర్ తీసుకొద్దాం అని దర్యావేషుకి ఒక లెటర్ రాశారటండి. దర్యావేషుకి లెటర్ రాసి, అయ్యా వీళ్ళు మందిరం కట్టాలనుకుంటున్నారు, మరి ఈ మందిరం గొప్ప మందిరం, అయితే ఈ మందిరం కట్టడానికి వీళ్ళ దగ్గర కోరేషు పరిపాలనలో వీళ్ళు ఆ అనుమతిని తీసుకున్నారట, దాన్ని బట్టి వాళ్ళు ఈ మందిరాన్ని కడుతున్నారు, పునాది వేశారు కానీ ఆ పునాదితోనే ఆగిపోయింది, ఇప్పటి వరకు అది కట్టబడలేదు, మళ్ళీ ఇప్పుడు ఆ మందిరాన్ని కడుతున్నారు. కాబట్టి మీరు సవివరంగా ఈ విషయం అసలు కోరేష్ ఆజ్ఞాపించాడో లేదో తెలుసుకొని ఈ పని విషయంలో మీరు మీ నిర్ణయాన్ని చెప్పవలసిందిగా మేము ఉత్తరం రాస్తున్నామని ఈ ఉత్తరం రాశారట. ఆ ఉత్తరానికి ముందు ఈ ఉత్తరం రాయాలి కదండి, ఉత్తరం రాసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి కదండి. ఇప్పుడంటే మనకు ఫోన్లు వచ్చినాయి, అప్పుడు ఆ తర్వాత పోస్ట్ ఆఫీసులు వచ్చినాయి, ఇప్పుడు విత్ ఇన్ సెకండ్లోనే వెళ్ళిపోతుందండి మెసేజ్, ఫ్యాక్స్ వలనో లేకపోతే సెల్ ఫోన్ వలనో ఏదో విధంగా. అప్పుడు కొంచెం లేట్ అవుతుంది. మరి ఆ రాజుగారు తిరిగి వచ్చి లేకపోతే అనుమతి తీసుకొని వచ్చేసరికి చాలా టైం పడుతుంది. మరి ఈ మందిరం ఏమవ్వాలి, అప్పుడు దాకా ఆపేయాలి కదా. అయితే వాళ్ళట 5వ వచనం యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గురించి దర్యావేషు ఎదుటకు వచ్చేవారు ఆజ్ఞనుంది వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. ఇక్కడ దేవుని జోక్యం ఏంటండి అమ్మా? ఒకవేళ ఏమనాలి, ఇగో మీరు కాసేపు పని ఆపేయండి, అధికారి దగ్గర నుంచి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు చూద్దాం అని ఆపేయాలండి. కానీ ఆపలేదట. కారణం ఏంటండి, దేవుడు వారి పెద్దల మీద దృష్టి ఉంచి, అంటే ఇప్పుడు ఏం చేసి ఉంటాడండి దేవుడు, ఏం చేసి ఉంటాడండి? దేవుడు అధికారులు మౌనంగా ఉండున్నట్లు చేయుట. ఐదో అధ్యాయం 5వ వచనం,
5వ వచనం. దేవుడు అధికారులు నోరు ముంచేసాడటండి. వాళ్ళు మౌనంగా ఉండేటట్లు చేశాడండి దేవుడు. చేయగలడండి? చేయగలడండి. అప్పుడు దేవుడు ఒకవేళ వాళ్ళు పర్మిషన్ వచ్చిన తర్వాత కడిదిరిగాని అంటే అలా ఆపేయాలండి. కానీ దేవుడు ఆపనివ్వలేదండి. అక్కడ మాత్రం 4 అధ్యాయులు మాత్రం వాళ్ళు వచ్చి ఆపగలిగారు, ఇక్కడ మాత్రం ఆపలేదు. అక్కడికి కారణం ఏంటండి? అక్కడ ఆపగలిగేటట్లుగా దేవుడే వారికి అనుమతి ఇచ్చాడు, ఇక్కడ ఆపడానికి వారికి దేవుడు అనుమతి ఇవ్వలేదండి. దేవుడు అనుమతి ఇవ్వకుండా ఎవరు ఏది ఆపలేరండి. అంతేనండి. మన బైబిల్ స్కూల్లో అపోస్తల కార్యం చెప్తున్నానండి. అపోస్తల కార్యంలో పౌలు రోమ్ వెళ్ళి సువార్త ప్రకటించాలి, అది దేవుడి సంకల్పం. అప్పుడు అతను రోమ్ వెళ్ళటానికి దేవుడు ప్రతి పరిస్థితిని ఎలాగ సిద్ధం చేస్తున్నాడో చూసామండి. ప్రతి పరిస్థితి రోమ్ వెళ్ళటానికి ఆయనకి సహకరించాయన్నమాట. అందుకు దేవుడు మేనలుడిని వాడుకున్నాడు, అంటే మేనలుడిని వాడుకున్నాడు, శతాధిపతిని వాడుకున్నాడు, సహస్రాధిపతిని వాడుకున్నాడు, 470 మంది సైనికులను వాడుకున్నాడు, ఆ తర్వాత ఫెలిక్స్ని వాడుకున్నాడు, ఆ తర్వాత పేస్తుని వాడుకున్నాడు, ఆ తర్వాత అగ్రిప్పను వాడుకున్నాడు. వీళ్ళందరినీ వాడుకొని పౌలును రోమ్ పంపించాడు. ఈ మధ్యన ఎన్నో ఆటంకాలు వచ్చినాయండి పాపం ఆయనకి. 40 మంది కుట్ర చేశారు ఆయన చంపేయాలని. ప్రధాన యాజకులు కుట్ర చేశారండి, పెద్దలు కుట్ర చేశారండి, తెర్తుళ్ళు కుట్ర చేశాడండి. అలాగండి. అవేవి పౌలుని ఆపలేదండి. రోమ్ వెళ్ళాడండి. మళ్ళీ రోమ్ ప్రయాణంలో సముద్రం మీద తుఫాను, ఆ తుఫాన్లో అందరూ చచ్చిపోతాం అనుకున్నారు, కానీ పౌలు ఒకటే ధైర్యంగా ఉన్నాడండి. కారణం ఏంటండి? నువ్వు రోమ్లో కూడా సాక్ష్యం చెప్పాలి. నువ్వు రోమ్లో కూడా సాక్ష్యం అన్నప్పుడు ఈ తుఫాన్ ఏం చేద్దాం? ప్రాణం తీసేద్దా? తీయదండి. అలాగండి దేవుని జోక్యం. ఇక్కడ కూడా దేవుడు అధికారులు నోరు మూయించేసాడండి. అధికారులు మౌనంగా ఉండేటట్టు చేశాడండి దేవుడి కార్యం అంత అద్భుతంగా ఉంటుందండి. ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో బైబిల్లో? ఇంకా దేవుడు అధికారి మౌనంగా ఉండేటట్టు చేయటం. మాట్లాడలేకుండా చేయటం, అధికారి చొరవ చేసుకోకుండా ఆపటం, లేదా అమ్మా యోసేపు చాలా ఉన్నాయండి. ఇప్పుడు అబీమెలెకు యాకోబుకి కీడు చేయనిచ్చాడా? యాకోబు మామ, సొంత మామ లాబాను 10 మార్లు జీతం మార్చి మోసం చేయాలనుకున్నాడు. కానీ యాకోబు ఏమంటాడండి? నా దేవుడు మీ నాన్నగారి చేత నన్ను మోసపరచనివ్వలేదు. అలాగే కాబట్టి దేవుడు అధికారుల్ని మౌనంగా ఉండేటట్లు చేశాడు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అదక్కడ దేవుని జోక్యం. ఈ లోపల ఉత్తరం వెళ్ళిందండి. ఎవరికి? అమ్మా దర్యావేషు. అప్పారావు గారు, దర్యావేషు ఎక్కడున్నాడు కదా? దర్యావేషు మళ్ళీ ఎక్కడ ఉన్నాడు ఏంటి? దర్యావేషు కాలంలో, అంటే దర్యావేషు కొడుకు అహేశ్వరోషు కొడుకు అత్తహర్ష. అప్పుడు దర్యావేషు చనిపోయాడు. టూ అండి. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పారా ఆయన చెప్పారా? మీరే చెప్పారు. దర్యావేషు 2 అని. మొత్తం మాదియ పారసికుల కాలంలో దర్యావేషులు 3 ఉంటారండి. అలా అయితే ఇక్కడ చిన్న సంగతి, ఈయనేమో 1
ఈయనేమో 2. ఈ దర్యావేషు టైంలోనే దేవుని మందిరము కట్టడానికి అనుమతి రాకమునుపు ఒక చిన్న స్టోరీ జరిగింది. ఏ స్టోరీ అమ్మా? దానియేలుని సింహపు బోన్లో వేయటం. ఇదేమో యెరూషలేములో జరుగుతున్న సంఘటన. ఈ సమయంలో శోషణం లేదా ఆ ప్రాంతంలో జరుగుతుంది ఏంటంటే దానియేలుని సింహపు గుహలో వేశారు. అప్పుడు ఈ దర్యావేషే అతన్ని సేవ్ చేస్తాడు. అలా ఆ స్టోరీ అక్కడ జరిగిందనమాట. అయితే మనం అక్కడికి వెళ్తలేదు. అప్పుడు ఈ దర్యావేషికి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో చాలా సంగతులు చెప్పారు. మీ దగ్గర నుంచి వచ్చిన యూదులు ఉన్నారు, వాళ్ళు ఈ గొప్ప మందిరాన్ని కట్టాలనుకుంటున్నారు. ఆ మందిరం పునాదులు వేశారు. అయితే పునాది వేశారు, ఆ పని నిలిచిపోయింది. అయితే కోరేషు ఆజ్ఞ వలన వీళ్ళు కడుతున్నామని చెప్పుకున్నారు. ఆ కోరేషు దేవుని మందిరాన్ని కట్టడానికి ఆజ్ఞాపించడమే కాకుండా అప్పుడు దేవతాలయంలో ఉన్నటువంటి దేవుని మందిర ఉపకరణాలని, బంగారాన్ని, వెండిని అంతా ఇచ్చి పంపించాడు. ఆ రకంగా దేవుని మందిరం కడుతున్నారు అని కోరేషు ఆజ్ఞ వలన వాళ్ళు బయలుదేరారని చెప్పారు. కాబట్టి మీరు వెళ్ళి దాన్ని సవివరంగా తెలుసుకొని ఆ విషయంలో మీరు నిర్ణయం చెప్పండి అని వాళ్ళు ఉత్తరం రాశారు. ఉత్తరం రాస్తే 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోను ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీయుల ప్రదేశమందు ఎక్పాతానా అనే ఆ పురములో ఒక గ్రంథము దొరికింది. దానిలో వ్రాయబడిన సంగతి కనబడింది. అప్పుడు దర్యావేషు ఏం చేశాడంటే ఈ రాజులు పరిపాలించే ఆ పాలనా కాలంలో వారు ఏదైతే చేశారో, ఆ రోజు కార్యక్రమాలు ఏదైతే చేశారో వాటిని రికార్డుగా పెట్టుకుంటారు. అప్పుడు బబులోను ప్రాంతంలో మాదీయుల ప్రదేశమందు ఎక్పాతా అనే ఒక ఊరిలో దాన్ని ఉంచారట. అప్పుడు ఆ దస్తావేజు తీసుకొచ్చారు, ఆ రికార్డు తీసుకొచ్చారు. ఆ రికార్డులో ఉందన్నమాట కోరేష్ టైంలో ఎలాగ ఆజ్ఞాపించాడో, ఎలా వారిని పంపించాడో, దేవుని మందిరం కట్టడానికి కోరేషు ఏ ప్రయత్నాలు చేశాడో, వాళ్ళు ఎలా వెళ్ళారో అవన్నీ ఉన్నాయండి. అప్పుడు చూసిన తర్వాత ఇప్పుడు దర్యావేషు ఉత్తరం రాస్తున్నాడండి. ఈయన ఉత్తరం రాస్తున్నాడండి. ఎవరికండి? అధికారులకు ఉత్తరం రాస్తున్నాడండి. ఆ ఉత్తరం ఒకసారి చూడండి. ఆ ఉత్తరంలో దేవుడు అంత అద్భుతంగా రాయించాడో చూద్దామని. కావున రాజైన దర్యావేషు ఇలా సెలవిచ్చెను, నది యువతల అధికారి అయిన తత్తనై అను నీవును, శతర్భోజ్ఞయి అను నీవును, నది అవతల మీతో కూడా ఉన్న అపర్సాకాయులను, అంటే వీళ్ళందరూ సిరియా అధికారులు అనమాట, యూదుల జోలికి పోక. నెంబర్ 1, మీరు యూదుల జోలికి పోకండి. 2, దేవుని మందిరపు పని జరగనివ్వండి. 3, వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. దేవుని మందిరాన్ని ఆపొద్దు, యూదుల జోలికి పోవద్దు, అది కట్టడానికి అనుమతి ఇవ్వండి, మీరు ఎలాంటి ఆటంకం పెట్టద్దు. ఆ తర్వాత మరియు దేవుని మందిరం కట్టించినట్లు యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయం గురించి మేము నిర్ణయించినదేమనగా. ఇప్పుడు ఇంకొక మాట చెప్పాడండి, మీరు ఆటంకపరచడమే కాదు, ఆ కట్టే వారికి సహాయం చేయండి. ఎలాంటి సహాయం అటండి? 4, రాజు యొక్క సొమ్ములో నుండి, అనగా నది యువతల నుండి వచ్చిన పన్నుల నుండి
వారు చేయి పని నిమిత్తం తడువు ఏమాత్రము చేయక వారి వ్రయమునకు కావలసిన దాన్ని ఇవ్వండి. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆ రాజుగారి ఖజానాలోంచి వచ్చినాయండి. ఒకవేళ ఉత్తరం రాకపోతే అవా అంటే ఇప్పుడు ఈ ఉత్తరం రాసేటట్లుగా ఎవరు ప్రేరేపించాడండి? దేవుడే ప్రేరేపించాడు. ఈ ఉత్తరం రాస్తే ఆయన కదులుతాడు, ఆయన దస్తావేజులు ఎదుగుతాడు. ఆ దస్తావేజులు చదివి ఇప్పుడు దేవుని మందిరానికి పూర్తి సహకారం అందించేటట్టుగా చేస్తాడు అన్నమాట అండి. అది దేవుడు. వాళ్ళు శత్రువులే, వాళ్ళు విరోధులే, అయినా సరే దేవుని మందిర పని కొరకు వారిని వాడుకున్నాడండి దేవుడు. అది దేవుని జోక్యం అండి. ఒకవేళ ఉత్తరం రాకపోతే అలా అంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అలా ఉంటాయండి. ఆ ఆశ్చర్య కార్యాలు కూడా దేవుని జోక్యంతో జరిగిస్తాడండి. ఎవరి చేత జరిగిస్తాడండి. ఆ టైంకి ఎవరిని అక్కడ కూర్చోబెడతాడండి, ఎవరో వచ్చినట్టు చేస్తాడండి, ఆ కార్యం చేయిస్తాడండి దేవుడు. అదండి దేవుడు. ఆ తర్వాత ఏమాత్రం తడువు చేయొద్దు. మరియు ఆకాశమందలి దేవునికి 5వది దానబలు అర్పించుటకై కోడిలే గాని, గొర్రె పుట్టేలే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్షరసమే గాని, నూనె గాని యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసన అర్పణలు అర్పించి రాజును అతని కుమారులను దీవించినట్లు ప్రార్థన చేయ నిమిత్తమై వారు చెప్పిన దాన్ని బట్టి ప్రతి దినము తప్పకుండా వారికి కావలసినంత ఇవ్వలేను. 5 ఏంటండి? దహన బలికి కావలసిన వస్తువులన్నీ ఇవ్వండి. దహన బలికి ఏ వస్తువులు కావాలి? పశువులు కావాలి, కత్తులు కావాలి, ద్రాక్షరసం కావాలి, ఉప్పు కావాలి, అవన్నీ మీరు ఇవ్వండి. దేవుడు వెనక నుండి ఆ కార్యం జరిపిస్తున్నాడండి. జరిపిస్తూ అన్యుడైన దర్యావేషు మనకు అర్థం కాని, మనకు లేని ఒక నియమం ఆ దర్యావేషులో ఉందండి. ఒక మంచి పద్ధతి దర్యావేషులో ఉంది. ఏంటంటే మా కుటుంబం జీవించేటట్లుగా ప్రార్థన చేయమని. మా బిడ్డల కోసం ప్రార్థన చేయమనండి, నా కోసం ప్రార్థన చేయమనండి. అది మనకు లేదండి. మన కోసం ప్రార్థన చేయమను, మన బిడ్డల కోసం ప్రార్థన చేయమను. మరి అదేం కాన్ఫిడెన్స్ మరి. కానీ అన్యుడైన దర్యావేషు అవన్నీ ఇచ్చి మా బిడ్డల కోసం ప్రార్థన చేయమనండి, మా కోసం ప్రార్థన చేయమనండి. అతను అన్యుడు. అలా ఆ తర్వాత ఇప్పుడు ఒక హెచ్చరిక ఇచ్చాడండి. వారికి కావలసినంత ఇవ్వలేను, ఇంకనూ మేము నిర్ణయించినదేమనగా ఎవడైనాను ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడలా. అంటే అర్థం ఏంటండి? దేవుని కార్యానికి ఆటంకపరిస్తే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు కూడా దేవుని కార్యానికి ఆటంకపరచకూడదు. సహకరించకపోయినా మౌనంగా ఉండు, ప్రోత్సహించకపోయినా మౌనంగా ఉండు, సహాయం చేయకపోయినా మౌనంగా ఉండు. కానీ దేవుని పనికి మాత్రం ఆటంకంగా మాత్రం ఎవరు ఉండకూడదు. అప్పుడు ఆటంకంగా ఉండకూడదని ఎవరి చేత చెప్పిస్తాడండి దేవుడు? అప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న మాదియ రాజు లేకపోతే పారసిక రాజు అయిన దర్యావేషు చేత చెప్పిస్తున్నాడండి. ఎవరు దేవుని పనికి ఆటంకంగా ఉండద్దు. దేవుని పనికి ఎప్పుడు కూడా ఎందుకు అనే పదం రాకూడదండి. దేవుని కార్యానికి ఎప్పుడు కూడా ఎందుకు అనే మాట రాకూడదండి. ఒకవేళ ఆటంకపరిస్తే శిక్ష ఏంటండి? వాని ఇంటి వెన్నుగాడి ఓడదీయబడి నిలువనెత్తబడి దాని మీద వాడు ఉరి తీయబడును.
ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాసి చేయబడును. ఏంటమ్మా శిక్ష? ఇంటి వెన్నుగాడి. అమ్మా ఇంటి వెన్నుగాడి అంటే ఏంటమ్మా? మధ్య దూరం ఉంటుంది చూడండి. ఇప్పుడు ఉన్న పిల్లలకు తెలియదు వెన్నుగాడి అంటే. పూర్వం పెంకుటిల్లుకి కానీ ఆ వెన్నుగాడి ఉంటుందండి. ఆ వెన్నుగాడి మీద ఆ షెడ్ కానీ లేకపోతే ఆ ఇల్లు కానీ నిలబడుతుంది కప్పు. ఆ వెన్నుగాడి ఊడదీసేయాలి. అది నిలువును నిలబెట్టి ఎవరైతే ఆటంకం ఉన్నారో ఆ వ్యక్తిని గురి తీసేయాలి దాని మీద. ఆ ఇల్లు పెంటరాశిగా ఉండాలంతే. చెత్త అంతా పోసే స్థలంగా ఉంచాలి అక్కడ. ఎవరైనా చూస్తే ఇది ఒకప్పుడు వెన్నుగాడు ఊడదీయబడి వాని ఇల్లు అనుకోవాలన్నమాట. ఎందుకు ఊడదీయబడిందంటే యెహోవా మందిరానికి ఇది ఆటంకం ఉన్నాడంట. అందుకే దేవుడు ఆ రాజుగారి యాజ్ఞ ఇచ్చి అతను ఉరిదీయించేశారు. కాబట్టి అలాగ దేవుడు దర్యావేషుని వాడుకున్నాడండి. 7వ పాయింట్లో ఏ రాజులే గాని ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యి చాపిన ఎడలా. ఎవరైనా సరే యెహోవా మందిరం ఆపటానికి చెయ్యి చాపితే అది ఎందుకు చెయ్యి చాపాలండి? మనం ఎందుకు చెయ్యి చాపాలి? ఆ దేవుని మందిరం దేవుని పని జరగడానికి చెయ్యి చాపాలి. దాన్ని ఆపడానికి నా చెయ్యి ఆపకూడదని, చెయ్యి చాచకూడదని. ఒకవేళ చేస్తే అక్కడ చెప్పిన మాట, తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చి తిని. అంతేకాదు అది అతివేగముగా జరగవల్లని వ్రాయించి అతడు తాకీదు పంపించెను. తాకీదు అంటే లెటర్ రాసి రాజుగారి ముద్ర అన్నమాట. ఇక్కడ ఏంటంటే దేవుని జోక్యం. ఇక్కడ దేవుని జోక్యం ఏంటమా? దేవుని మందిరం కట్టుటకు అనుమతి ఇచ్చినట్లు దేవుడు దర్యావేషు ద్వారా ఉత్తరం రాయించుట. దేవుని మందిరము కట్టుటకు దేవుడు దర్యావేషు ద్వారా అనుమతిని ఇచ్చినట్లు ఉత్తరము వ్రాయించెను. అధ్యాయం 6-12 వచనాల్లో అది ఉన్నాయి. ఏకంగా తన మందిరాన్ని, తన కార్యాన్ని జరపటానికి ఎవరిని వాడుకున్నాడండి? రాజుగారిని వాడుకున్నాడు. అంటే దేవుడు తన సంకల్పాన్ని వాడుకోవటానికి ఆయా సందర్భాల్లో ఎవరినైనా వాడుకుంటాడండి. ఫరోని దేవుడు వాడుకున్నాడమా? ఇశ్రాయేల్ని హింసించిన ఫరోని దేవుడు వాడుకున్నాడా? ఎవరు మాట్లాడలేదు. ఎలా వాడుకున్నాడండి? అమ్మా అక్కడ ఎలాగా దేవుడు వాడుకున్నాడండి ఆయన? అమ్మా తన హృదయాన్ని కఠినపరిచింది దేవుడే. ఎందుకు హృదయాన్ని కఠినపరిచాడు? నంబర్ 1, యెహోవా దేవుడు ఎవరో ఐగుప్తునికి తెలిసేటట్లుగా అక్కడ తెగులు రప్పించాలి. ఆ తెగులు రప్పించిన తర్వాత
ఇశ్రాయేలు ప్రజలందరికీ, ఐగుప్తీయులందరికీ యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని తెలియాలి. అది ఎలా జరగాలి? అతని హృదయాన్ని కఠినపరచాలి. మంచోడి హృదయాన్ని కఠినపరిచాడా, చెడ్డవాడి హృదయాన్ని కఠినపరిచాడా? ఆ చెడ్డవాడి హృదయాన్ని కఠినపరిచాడండి. అందుకే దేవుడు చెడ్డ వ్యక్తిని చెడు పని చేయడానికి చెడ్డ వ్యక్తిని వాడుకుంటాడండి. అలాగే కొన్నిసార్లు సాతాను వాడుకుంటాడండి. సాతాను వాడుకుంటాడమ్మా దేవుడు? వాడుకుంటాడండి. దావీదు కాలంలో సాతాను పంపించాడండి. అలాగే యేసుని శోధించే విషయంలో సాతాను పంపించాడండి. అలాగే కొన్నిసార్లు సాతాను చేత వాడబడే వాళ్ళు ఉంటారు, యేసు దేవుని చేత వాడబడే వాళ్ళు ఉంటారు. సాతాను చేత వాడబడే వాళ్ళు ఉంటారండి. ఎవరు వాడుకుంటాడండి సాతాను? అమ్మా, పాత నిబంధనలో సాతాను ఎవరిని వాడుకున్నాడమ్మా? యోబు భార్యను వాడుకున్నాడు. అంతకుముందు సర్పాన్ని వాడుకున్నాడు. సర్పాన్ని వాడుకోలేదండి. ఆ తర్వాత అవ్వను వాడుకున్నాడు. అవ్వను వాడుకొని భర్తని ప్రేరేపించిందండి. అలాగని ఇశ్రాయేలు ప్రయాణం అంతట్లో సాతాను ఉంటాడండి. మనం కొంచెం డీప్ స్టడీ చేస్తే రాజుల కాలం అంతట్లో కూడా సాతాను ఉంటాడండి. అతల్య యోధాకి రాజు లేకుండా చంపేద్దాం అనుకుందండి. యెహోరాము భార్య, ఆమె ఆహాబు కుమార్తె. యూదుడై ఉండి అన్యస్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వస్తూ వాటన్నిటిని తీసుకొచ్చింది. మొత్తం ఆ కుటుంబాన్ని, ఆ దేశాన్ని కూడా విగ్రహారాధనకు నింపేసింది. అప్పుడు రాజుగారి కుమారులందరూ చనిపోయిన సంగతి తెలుసుకొని, తన కుమారుడు చనిపోయిన సంగతి తెలుసుకొని, అసలు యూదాకి రాజు లేకుండా చేద్దామని రాజకుమారులందరినీ చంపేద్దాం అనుకుందని. ఒకవేళ అతల్య కనుక పనిచేసి ఉంటే యోధాకి రాజు ఉండడండి. మరి యోధాకి రాజు లేకపోతే యేసు రాడండి. యేసు రావడానికి ఆ యోధా రాజ్యం ఉండాలండి. అప్పుడు దేవుడు ఒక అతన్ని దాచిపెట్టాడండి, యోవాష్. అంటే ఇప్పుడు అతల్య ఏ ప్రతినిధిగా పనిచేసిందండి? సాతాను యొక్క ప్రతినిధిగా పనిచేసిందండి అతల్య. యెజబెలు సాతాను యొక్క ప్రతినిధిగా పనిచేసిందండి. అయితే దేవుడి సంకల్పం ఆగదండి. ఇక్కడ కూడా మనం కొద్దిగా ఆలోచించాల్సి ఏంటంటే, కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికి రాకుండా ఉండటానికి ఎవరినో వాడుకుంటాడండి. దేవుని దగ్గరికి రాకుండా ఉండటానికి సాతాను ఎవరినైనా వాడుకుంటాడండి. ఎవరిని వాడుకోవచ్చండి? భార్యను వాడుకోవచ్చండి. మేము భార్య మాట ఏంటంటే ఆదాయం ఇని పడిపోయినాడు, నువ్వెంత? ఒకసారి స్నేహితులను వాడుకుంటాడండి, కొన్నిసార్లు కుటుంబ సభ్యులను వాడుకుంటాడండి. అంతే. ఒకసారి అమ్మేమో మనం ప్రార్థనకి వెళ్దామని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు విగ్రహారాధన ఏంటి వాళ్ళు అప్పుడు ప్రార్థన అంటారు. నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు వెళ్ళు, వాళ్ళు ఎందుకు? వాళ్ళు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు ఉండేదే ఆదివారం, వాళ్ళు దొరికేదే సెలవా, మాతో ఉన్నాయి. ఆవిడ పిల్లలే ఉంటారండి, అమ్మ ఉంటానమ్మా, అమ్మ ఉంటానమ్మా అంటారు. సరే ఉండలే. అప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పడుతుందండి. ఆఖరికి చర్చికి రాకుండా దూరంగా బతుకుతాడండి. ఈరోజు అలాంటి తరం తయారవుతుందండి. అంటే సాతాను ఎవరినైనా వాడుకుంటాడు. అంటే పెద్ద మన వెనకాల జరిగే పెద్ద కార్యం అండి.
భార్యను వాడుకుంటాడు, భర్తను వాడుకుంటాడు, కుటుంబ సభ్యులు ఎవరినైనా వాడుకుంటాడు, ఏ పరిస్థితినైనా వాడుకుంటాడు. అమ్మా క్రొత్త నిబంధనలో సాతాను చేత వాడబడిన వాళ్ళు ఎవరు ఉన్నారా? క్రొత్త నిబంధనలో అననీయ సప్తెరాలు దేవునికి ఇవ్వాలనుకున్నారండి. అప్పుడు ఏమనుకున్నారు? ఎంత ఇద్దాం అనుకున్నారటండి. ఎంత ఇద్దాం అనుకున్న ఆ ప్రేరణ అననీయదా సప్పిరదా? మీరు అననీయదని చెప్పండి, మీరు సప్పిరని చెప్పండి. సాతాందా? నేను అదిగా ప్రశ్న వేసేది. అన్నీదా ఆలోచన ముందు వచ్చింది, సప్యరేదా వచ్చింది ఉంటుంది. సప్యరేదా మరి నేను చెప్తున్నాను, జాగ్రత్త చూసుకో. ఎంత ఇద్దాం అనుకుంటున్నా, మనం ఎక్కువ మాట్లాడితే జాగ్రత్తగా అక్కడ మరి చూసుకో. ముందు మాట మీద ఉందాం. అప్పుడు పేతురు అంటాడండి, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానికి ఎందుకు చోటు ఇచ్చారు? సాతానికి చోటు ఇచ్చిన కుటుంబం అండి అది. ఆ సాతాను ప్రేరణ చేత ఆ పని జరిగిందండి. అలాగండి పౌలు కాలంలో సాతాను చేత వాడబడిన వాళ్ళను ఆయన పనికి ఆటంకం చేయటానికి అందరూ యూదులు, యూదామత పెద్దలు, ప్రధాన యాజకుడు, అలాగే 40 మంది అందరినీ సాతాను వాడుకున్నాడు. అతన్ని కంట్రోల్ చేయాలి, అతను తప్పించేయాలి. ఇలాగా. కానీ ఇక్కడ దేవుని మందిరం కట్టడానికి దేవుడు దర్యావేషు ద్వారా వాడుకున్నాడు. అతను ఉత్తరంలో ఆ ఉత్తరాన్ని రాయించింది ఎవరండి? అంతకుముందు ఒక ఉత్తరం రాశారు, ఆ ఉత్తరం రాయించింది ఎవరండి? దేవుడేనండి. అదేమో నెగటివ్ ఉత్తరం, ఇదేమో పాజిటివ్ రాశారు, పాజిటివ్గా వాడిన ఉత్తరం. దీనంతటి వెనక ఎవరున్నారండి? దేవుడండి. దేవుడు. అప్పుడు దేవుని మందిరము కట్టడానికి అది అలా జరిగితే అప్పుడు ఈ ఉత్తరం అందుకున్నారండి. ఈ ఉత్తరం అందుకున్న తర్వాత వాళ్ళు ఒకసారి చూడండి 14 వచనం. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి యుద్ధో కుమారుడు జకరియు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారం ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్థహస్తాను బారసక దేశపు రాజుల ఆజ్ఞల చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. ఇప్పుడేం చేశారండి? దేవుడు తన మందిరాన్ని సమాప్తి చేయించను. దేవుడు తన మందిరమును కట్టించి సమాప్తి చేయించాడు. అలాగే. అంతేకాకుండా 16వ చివరి మాట, దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించింది. ప్రతిష్ఠించారు అంటే ఎలా ప్రతిష్ఠించారట? ఆనందంతో. అలా అప్పుడు ఆనందంతో ప్రతిష్ఠించిన తర్వాత ఇంకేం చేశారటండి? 20వ వచనం, చెర నుంచి విడుదల పొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించిరి. పస్కా ఆచరించిరి. అంటే ధర్మశాస్త్రంలో
రిస్టోరేషన్ జరుగుతుందన్నమాట. అంటే అంతకుముందు ధర్మశాస్త్రం అనుసరించారు, ఇప్పుడు ధర్మశాస్త్రం ఎన్ని సంవత్సరాలు నిర్లక్ష్యం చేయబడిందమ్మా? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు వాళ్ళకి ఆరాధన లేదండి. ఉందమ్మా? లేదండి. దేవాలయం లేదండి, ఆరాధన లేదండి. అయ్యో ఎంత భయంకరం అండి! ఆరాధన లేకుండా ఉండటం, దేవుళ్ళు లేకుండా ఉండటం భయంకరం అండి. అది 70 సంవత్సరాలు వాళ్ళకి లేదటండి. ఆ తర్వాత వీళ్ళు దేవాలయం నిర్మించిన తర్వాత ఆనందంతో ప్రతిష్ఠించారు. అప్పుడు ధర్మశాస్త్రం విధి చొప్పున లేవీలను ఏర్పాటు చేశారు, లేవి యాజక ధర్మాలను ఏర్పాటు చేశారు. ఆ పండుగ యథావిధిగా వాక్యానుసారంగా ఏర్పాటు చేశారు. అలా అప్పుడు అంటే మనం మాట్లాడుకోలేదు, ఇంకా మాట్లాడుకోకపోతాం. ఈ ఎజ్రా కానీ నెహెమ్యా కానీ వీళ్ళందరూ ఎక్కడ పుట్టినోళ్ళండి? జెరుబ్బాబేలు కానీ యేషువా కానీ అమ్మా ఆ చెరలో పుట్టినోళ్ళండి, చెరలో పుట్టినోళ్ళండి. మరి చెరలో పుట్టినోళ్ళు అంత విశ్వాసంగా ఎలా బ్రతికారు? చెరలో పుట్టినోళ్ళు అంత విశ్వాసంగా ఎలా బ్రతికారు? ఆ తల్లిదండ్రులు చెప్పుకుంటారనమాట అండి, ఒరే మనది ఈ దేశం కాదురా, మనది ఇశ్రాయేల్ దేశం, మన దేవుడు యెహోవా, మనం యూదులం, మన దేవుని చేత ప్రత్యేకించబడిన వాళ్ళం, మనం దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరం, మనకి ధర్మశాస్త్రం ఉంది, ఆయనే దేవుడు, ఆయన యెహోవా అని చిన్నప్పటి నుంచి నూరు పోసారండి. ఈరోజు మనకి ఇంత వాక్యం ఉంది చేతిలో, మనం ఇతరులకు ఎంత మనసులో నూరిపోతున్నామని. ఆ కాలంలో విశ్వాసులైన తండ్రులు ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా విశ్వాసంలో పెరిగారు. ఇప్పుడు నువ్వు విశ్వాసంగా పెరిగితే నీ పిల్లలను విశ్వాసంలో పెంచుతావు, అంతే. 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో పుట్టినాళ్ళు, అన్యుల దేశంలో పుట్టినాళ్ళు, వాళ్ళకి ఎంత భక్తి, ఎంత తీవ్రత, ఎంత ఆసక్తి. అదండి. అప్పుడు చివరిగా ఆ వచనం చెప్పి ముగించేసాడండి. 22వ వచనం, ఏలయనగా ఇశ్రాయేలు దేవుడు దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరుచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. అంటే చాలామందిని అష్షూరీయుల్ని కానీ వీళ్ళందరినీ కానీ వారి హృదయం త్రిప్పాడటండి దేవుడు. ఎవరి మీద అండి? ఇశ్రాయేలు మీద. ఎందుకోసం అటండి? దేవుని మందిరం కట్టడానికి. ఒకవేళ దేవుడే వారి హృదయాన్ని మార్చకపోతే, దేవుడే వారి మనసును ప్రేరేపించకపోతే, కోడేశు మనసును ప్రేరేపించకపోతే వాళ్ళు రాగలిగేవారా? వాళ్ళు కట్టగలిగేవారా? అలా. ఒకవేళ దర్యావేషు వాళ్ళు రాసిన ఉత్తరాన్ని బట్టి స్పందించకపోతే, పోనీ ఉత్తరం రాయకపోతే, ఉత్తరం రాసిన స్పందించకపోతే కట్టగలిగేవాళ్ళ అంటే దీని అంతటి వెనక ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు, అంతే. దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వచనం వేయలేదు, వచనం వేసుకుందాం. 6వ అధ్యాయం 13 నుంచి 18, 13 నుంచి 22 అండి. అది 13, 18 రాసుకుందాం అండి. ఎందుకంటే పస్కా ప్రతిష్ఠించడం ఉంది, పస్కా ఆచరించడం. ఇలాగా దేవుడు తన మందిరాన్ని కట్టడానికి దేవుడు ఎవరెవరిని వాడుకున్నాడు అమ్మ ఇక్కడ? అమ్మా ఇక్కడ ఎవరెవరిని వాడుకున్నాడు దేవుడు? అమ్మా అందరిని వాడేశాడు. ఒకరు చెప్పండి. అంటే సిరియా అధికారులు దేవుడు వాడుకున్నాడండి.
సిరియా అధికారులు ఎలా వచ్చారు, ఎలా వాడుకున్నాడు? వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి ప్రశ్న ఇస్తేనే కదా నేను ఉత్తరం రాయాలి. అందుకని వాళ్ళు వచ్చి అడిగి దర్యావేషకు ఉత్తరం రాసేటట్లుగా దేవుడు అధికారులను వాడుకుంటున్నాడు. ఒకవేళ ఉత్తరం రాకపోతే అవదండి. అప్పుడు దేవుడి మందిరం కడతాను ఇంకెవరిని వాడుకున్నాడండి? ప్రవక్తలు వాడుకున్నాడండి. అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారండి? నిర్లక్ష్యంగా ఉన్నారండి. దేవుడి మందిరం ఏమో పాడైపోయింది, వీళ్ళేమో ఫిజికల్గా మాత్రం దానికోసం వెంపర్లాడుతున్నారండి. దేవుని మందిరం అలా ఉండగా మీరు సరంపి వేసిన ఇళ్లలో ఉండుట న్యాయమా? ఇది సమయమా? మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. అంటే ప్రవర్తనలు ఎలా ఉంటారంటే నిర్మోహమాటంగా చెప్తారు. నిర్మోహమాట. ఆ తర్వాత ఇంకేమైనా వాడుకున్నాడండి. అప్పుడు ఈ అధికారులు దర్యావేషు అనుమతి వచ్చే వరకు కూడా మౌనంగా ఉండేటట్టు దేవుడు చేశాడండి. అలా ఆ తర్వాత దర్యావేషుని దేవుడు వాడుకున్నాడండి. దర్యావేషు వెంటనే ఆ దస్తావేజులు తీసుకురావటం, వాటిని వెరిఫై చేయటం, అది కన్ఫర్మ్ చేసుకోవటం, వెంటనే ఉత్తరం రాశాడు అనమాట. ఈ ఉత్తరంలో ఇంకా బాగా ఎక్కువ రాశాడండి. మీరు దేవుని మందిరాన్ని ఆటంకపరచొద్దు, మీరు ఎంత సహకరిస్తే అంత సహకరించండి, నా ఖజానా నుంచి సొమ్ము ఇవ్వండి, ఆ పశువులను ఇవ్వండి, ఆ ద్రాక్షరసాన్ని ఇవ్వండి, అంతేకాదు నా కొరకు వాళ్ళని ప్రార్థించమని నా కుటుంబం కోసం ప్రార్థించమని చెప్పండి. ఒకవేళ ఎవరైనా దాన్ని భంగపరిస్తే వాడు ఇల్లు పెంటకుప్పగా చేసేస్తాం. ఒకవేళ ఏ రాజ్యం కానీ ఏ రాజు కానీ సరే దేవుని మందిరం మీద చెయ్యేస్తే వాళ్ళని దేవుడు నాశనం చేస్తాడు. కాబట్టి ఈ పనిలో మీరు తడువు చేయొద్దు అని. ఇవన్నీ దర్యావేషం, ఫిజికల్గా దర్యావేషం, కానీ వెనకాల నుండి ఎవరు చేస్తున్నారమ్మా? అంతే, దేవుడే చేయిస్తున్నాడు. ఆ తర్వాత అప్పుడు తన మందిరాన్ని దేవుడు ఈ రీతిగా కట్టించాడు. తన పనిని ఆయన తను చేసుకుంటాడంతే, అది ఎవరు ఆపలేరు. ఇలాగా దేవుని మందిరం కట్టేశాడు. దేవుని మందిరం అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలమ్మా? ఇప్పుడు దేవుని మందిరం అయిపోయింది, ఏం కావాలి ఇప్పుడు? ఇప్పుడు ప్రజల్ని ఆత్మీయంగా పెంచాలి. ప్రజల్ని ఆత్మీయంగా పెంచడానికి సోర్స్ ఏంటంటే ధర్మశాస్త్రం. అప్పుడు ఈ ధర్మశాస్త్రం నేర్పించే ఒక వ్యక్తి రావాలండి. అప్పుడు ఎజ్రా వస్తాడండి. ఎజ్రా వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తాడండి. ఇప్పుడు ధర్మశాస్త్రం అయిపోయింది, ఇంకోటి ఏదో రావాలండి, యెరూషలేము ప్రాకారాలు కట్టాలండి. అప్పుడు నెహెమ్యాను రప్పిస్తాడండి. అది మనం దేవుని చిత్తం అయితే చదువుతాం. కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు తన పనిని ఎవరి ద్వారానే చేయించుకుంటాడు, దాన్ని ఎవరు ఆటంకపరచలేరు. ఒకవేళ ఆటంకం కూడా జరిగిందంటే దేవుడి అనుమతితోనే జరిగింది. దేవుడి అనుమతి లేకుండా ఆటంకం జరగలేదు. కట్టించింది ఆయనే, ఆపించింది ఆయనే, కట్టించేది ఆయనే. మన జీవితంలో కూడా దేవుడు ఉన్నాడు, భయపడద్దు. దేవుడి అనుమతి లేకుండా ఏది జరగదు. కాబట్టి దేవుడి అనుమతితోనే సమస్తం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలండి? ఆ దేవుడిని హత్తుకుని బతుకుదాం, దేవుడిని విడిచిపెట్టద్దు. దేవుడు మీ విషయంలో తప్పక జోక్యం చేసుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. అందరికీ